వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో లాండర్ ఏం సంగతులు. సో గైస్ ఇలా వీడియోలు ఏంద్రా అంటే జస్ గంభీరా గురించి అయితే కవర్ చేసుకొని అలానే వచ్చేసి మిరాయ్ వాళ్ళు ఒక బెస్ట్ డిసిజన్ అయితే తీసుకున్నారు. అదేంది ఇంకా దాని తర్వాత వచ్చేసి క్రికెట్ సంబంధించిన చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒకటి అశ్విన్ గురించింది, అయ్యర్ గురించింది, ఎంఎస్ ధోని గురించింది, యుఎస్ఏ క్రికెట్ గురించింది, అలానే వచ్చేసి ఏషియా కప్ లో నేను జరిగిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ గురించి అయితే కాస్త టచ్ చేసుకొని వీడియో అయితే ఎండ్ చేయబోతున్నాము. సో వీడియో లాస్ట్ చూడండి, వీడియోలో ఫుల్ స్టఫ్ అయితే ఉంటుంది, వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు అయితే మంచిగా అర్థమవుతుంది. సో ఇంకా వీడియోని వెయిట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే గైస్ ఓజీ నుంచి స్టార్ట్ చేద్దాం. జస్ గంభీరా ఫైనల్లీ ప్రీమియర్స్ అయితే పడిపోయినాయి. సో ప్రీమియర్స్ కూడా వాట్ అ క్రేజ్ గైస్. యాక్చువల్లీ బెంగళూరులో ఉంటాను, మీ అందరూ తెలిసి ఉంటుంది. బెంగళూరులో వచ్చేసి ఒకసారి చూద్దాం, నేను ప్రీమియర్స్ కి పోదామని ప్లాన్ చేసినాను, కానీ ప్రీమియర్స్ కి అన్లక్కీలీ నాకైతే టికెట్స్ అయితే దొరకలేదు. కాస్త బాధ వేసింది. సో అది ఎందుకు బాధ వేసింది ఏంటనేసి అంటే ఒక హైలైట్ జస్ట్ ఇప్పుడు వచ్చేసి ఆ థియేటర్ పోయి వస్తున్నాను. ఒక క్రేజీ అంటే ఫ్యాన్ సైడ్ నుంచి అయితే క్రేజీ సెలబ్రేషన్ అయితే వెళ్ళిందబ్బా. వాట్ ఆ సెలబ్రేషన్, వాట్ ఆ క్రేజ్ అని అయితే నాకైతే అనిపించింది. రియలీ ఇదే లెవెల్లో ఉంటే ఇంకా పిక్చర్లో ఇవ్వడం ఖచ్చితంగా ఖాయం అనుకోండి. సో అది నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను రా, ఇంతగా ఎందుకు హైపిస్తున్నాను రా అని అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్ లో వచ్చేసి లింక్ ఉంది, నేను బ్లాగ్ చేసినాను, ఆడపోయి మీరు చూసేయండి. సో అది ఇదైనా వెంటనే ఆడపోయి చూసేయండి. ఇంకా పాయింట్ లోకి వచ్చేద్దాం గైస్. జస్ గంభీరా ఇందులో ప్రీమియర్స్ కలెక్షన్స్ ఎంత కొట్టినారు తెలుసా? సో 95 crores గ్రాస్ అయితే ప్రీమియర్స్ కి అయితే కొట్టారు. సో అది వచ్చేసి మంచిగా అంటే కలికిని, సలార్ని, దేవరాని రికార్డ్స్ అయితే బద్దలు కొట్టి అంటే వాళ్ళ నుంచి కూడా పైకి అయితే వెళ్ళిపోయినారు. సో 95 crores గ్రాస్ అయితే సంపాదించి ఆ లెవెల్ కి అయితే గ్రాస్ అయితే వచ్చినాయి. సో వీళ్ళైతే రికార్డ్స్ అయితే బద్దలు కొట్టారు. సో ఇంకా ఇది వచ్చేసి డే 1 కలెక్షన్ కాదు ఇది, ఇంకా జస్ట్ ఇది వచ్చేసి ప్రీమియర్స్ అంతే. ఇంకా దాంట్లోనూ ఏం టాక్స్ లేదు, ఏం ఇది లేదు, జస్ట్ ఫ్యాన్స్ వచ్చేసి జస్ట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తోటి వాళ్ళైతే ఈ మూవీకి అయితే ప్రీమియర్స్ పోయినారు. వాళ్ళకి అంత మంది పోయినారంటే, అంత కలెక్షన్ కొట్టినారంటే ఇంకా అర్థం చేసుకోండి అబ్బా ఏ లెవెల్లో క్రేజ్ ఉందో. ఇంకా డే 1 కలెక్షన్ మీదకి వచ్చేస్తే డే 1 కలెక్షన్ టాక్స్ అయితే యునానిమస్ గా అయితే టాక్స్ వచ్చేస్తే గనక డే 1 కలెక్షన్ ఖచ్చితంగా లోడెడ్ 150 to 160 crores లోడెడ్ అనేసి అయితే చెప్పుకోవాలి. సో నేను నా ప్రకారంగా 150 to 150 బిట్వీన్ ద 160 అయితే ఉండొచ్చేమో అనుకుంటున్నాను. అంటే 150 and 160 బిట్వీన్ లో అయితే ఉండొచ్చు అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం మరి ఏమైతుందో డే 1 కలెక్షన్. సో చెప్తాను దాని గురించి కూడా. సో నాకైతే స్పెషల్లీ మాత్రం నాకైతే షాకింగ్ అనిపించింది. అండ్ దాంతో ఓజీ అయితే చూద్దాం మరి ఏమైతుంది ఏందో. సో రికార్డ్స్ ఏదో బద్దలు కొట్టినారు. సో ఇక్కడ మొత్తానికి కలికిని, సలార్ని, దేవరాని రికార్డ్ బద్దలు కొట్టారు. కానీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ ఉండేది పుష్ప పార్ట్ 2 అండ్ త్రిబుల్. సో వీళ్ళిద్దరు కొట్టేస్తే డే 1 కలెక్షన్ కనుక గట్టిగా కొట్టింది అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళిద్దరిని అయితే కొట్టేస్తారు. అలానే వచ్చేసి ఓజీ మూవీ కనుక 1 month దాకా అయితే నడిస్తే, సో నెక్స్ట్ మంత్ 31st దాకా ఏ మూవీస్ పెద్ద మూవీస్ అంతగా లేవు ఎక్సెప్ట్ అంటే మన కాంతారా చాప్టర్ 1 కి దాన్ని పక్కన పెట్టేస్తే ఇంకా వేరే మూవీస్ అయితే ఏం లేవు. కాబట్టి సో పెద్దగానే ఇంకా 1 month దాకా నెక్స్ట్ మంత్ 31st దాకా ఇంకా మాస్ జాతర వచ్చేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. అది వచ్చేదాకా కూడా పెద్ద మూవీస్ పెద్దగా ఏం లేవు. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి పెద్ద రికార్డే కొట్టచ్చు, పెద్ద దుమ్మ అంటే ఆ రికార్డ్స్ వచ్చేసి బద్దలు కొట్టే అవకాశం ఉంది ఈ ఓజీ మూవీ. సో చూద్దాం మరి ఏమైతుంది ఏందో. సో ఎంతవరకు జరుగుతుంది ఏందనేసి అయితే ఇంకా కాంతారాకి ఆ లెవెల్లో అంటే టాక్స్ యునానిమస్ గా వస్తే కాస్త దెబ్బ పడచ్చేమో, కానీ ఇంకా లేదంటే అదేం లేదు. అంటే మంచి అంటే జస్ట్ గుడ్ టాక్స్ అయితే వచ్చినాయి అంటే కొంచెం ఖచ్చితంగా చాలా మంది వచ్చేసి ఓజీకి ప్రియారిటీ అయితే ఇస్తారు. సో ఎందుకురా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మన పవన్ కళ్యాణ్ సార్ గారు అండ్ దాంతో ఓజీలో మూవీలో ఉన్న కంటెంట్ టాక్స్ ని బట్టి ఇదైతే డిపెండ్ అయితే ఉంటది. ఇంకా దాంతో ఎందురా అంటే ఇంకా అలానే వచ్చేసి గైస్ ఈ రికార్డ్స్ ఏదైనా బద్దలు కొడతారు లేదనేసి చూద్దాం మరి ఏమవుతుంది ఏందో. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎందురా అంటే మన మిరాయ్ మూవీ వాళ్ళు ఈ ఓజీ మూవీ ఉంది కదా అని చెప్పి సో రేపటైతే అంటే ఈ రోజు సో డే 1 కి అయితే వీళ్ళకైతే ఎన్ని థియేటర్స్ అయితే ఉన్నాయో ఎన్ని థియేటర్స్ లో వీళ్ళ మూవీ అయితే జరగబోతుందో ఆ అన్ని థియేటర్స్ కూడా మళ్ళీ వీళ్ళైతే ఓజీకి ఇచ్చేసారు. సో అది వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారిని రెస్పెక్ట్ చేస్తూ ఆ అన్ని థియేటర్స్ కూడా
ఏపీలో అయితే మన ఓజీకి అయితే ఇచ్చేస్తారు. సో ఇట్స్ ఎ గుడ్ డిసిజన్ అని చెప్తాను నేను. సో ఒక మంచి డిసిజన్ అనేసి అయితే చెప్తాను. సో ఒక మూవీ అంటే ప్రొడ్యూసర్స్ నుంచి కానీ మూవీ టీమ్ నుంచి కానీ ఒక మంచి గుడ్ డిసిజన్, ఒక క్రేజీ అంటే బ్రిలియంట్ డిసిజన్ అని చెప్తాను. ఇక్కడ వచ్చేసి పవన్ కళ్యాణ్ అనేసే కాదు, ఆ ఫ్యాన్స్ కున్న క్రేజ్, ఫ్యాన్స్ కున్న దాన్ని బట్టి అది ఇవ్వడమే వచ్చేసి పెద్ద గొప్ప అది. సో వాళ్ళు ఇచ్చినారు మళ్ళీ 50 నుంచి యాజ్ ఇట్ ఈస్ గా. అలానే వచ్చేసి అంటే ఫ్రైడే నుంచి అలా యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేసి అలానే ఏదైతే మూవీకి అయితే మిరాయి మూవీకి అయితే 8 థియేటర్స్ ఉన్నాయి, అందులో మిరాయి మూవీ వచ్చేస్తుంది. సో జస్ట్ వచ్చేసి డే 1 కోసం వీళ్ళకున్న థియేటర్స్ వచ్చేసి ఓజీకి అయితే ఇచ్చేసారు. మరి చూద్దాం గైస్, గుడ్ డిసిజన్ నా ప్రకారంగా అయితే. సో ఇది గైస్ మొత్తానికి మూవీస్ సంబంధించిన అప్డేట్స్. సో పెద్దగా అప్డేట్స్ అయితే లేవు మూవీస్ కి సంబంధించినది. ఓజీ గురించి మాట్లాడాలనేసి అయితే నాకైతే సీరియస్ అనిపించింది. సో అందుకే వచ్చేసి కాస్త లాంగ్ మాట్లాడేశాను. సో ఇంకా గది ముచ్చట మూవీస్ గురించి. ఇంకా కట్ చేస్తే క్రికెట్ మీదకి వచ్చేసి, క్రికెట్ లో ఏంటంటే చాలా స్టఫ్ ఉంది క్రికెట్ లో. ఫస్ట్ వచ్చేసి రవీంద్ర చంద్రన్ అశ్విన్ చెప్తున్నాను కదా నేను నిన్న. సో అంటే లాస్ట్ వీడియోలో చెప్పినాను కదా, గ్లోబల్ టీ20స్ కి అయితే మనోడైతే పేరు రాసుకోండి అని చెప్పిండు అనేసి అయితే చెప్పినాను కదా. సో ఇప్పుడు వచ్చేసి ఐఆర్ టీ20s మరియు బీబీఎల్ లీగ్స్ అయితే ఆడబోతున్నాడు. సో బీబీఎల్ అయితే ఆడబోతున్నట్టుగా అయితే అంటే వస్తున్న అప్డేట్. సో ఆడబోతున్నాడు అనేసి అయితే అప్డేట్ అయితే వచ్చింది. సో ఐఆర్ టీ20s లో మనోడు దినేష్ కార్తిక్, అంబాతి రాయుడు వీళ్ళు ఆడినారు కానీ సో బిగ్ బ్యాష్ లీగ్ లో అయితే ఎవరైతే ఆడలేదు. సో ఇతను వచ్చేసి ఫస్ట్ మెంబర్ అవబోతున్నాడు బిగ్ బ్యాష్ లీగ్ లో ఆడడం. అంటే అది కూడా క్యాప్ ప్లేయర్, ఇండియన్ క్యాప్ ప్లేయర్ అయితే ఫస్ట్ మెంబర్ అయితే ఉండబోతున్నాడు బిగ్ బ్యాష్ లీగ్ లో. సో చూద్దాం మరి. సో రవీంద్ర చంద్ర అశ్విన్ తెలిసిందే కదా, మన అశ్విన్ గారు కొత్త ఎక్స్పెరిమెంట్ చేయడం, కొత్త చేయడం వీళ్ళకైతే అలవాటే. అది స్టార్టింగ్ నుంచి వాళ్ళ కెరియర్ స్టార్టింగ్ నుంచి అది. సో ఇది కూడా ఒక కొత్త ప్రయాణం అయితే మొదలు పెడుతున్నారు. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా లైన్ గా వచ్చేసి ఇంకా వేరే ప్లేయర్స్ కూడా, అంటే వేరే ఇండియన్ ప్లేయర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది బిగ్ బ్యాష్ లీగ్ కి, ఐఆర్ టీ20s కి. సో మరి చూద్దాం, గుడ్ డిసిజన్. ఏం చేస్తారు ఏందో ఆడు కూడా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ మీదకి వచ్చేసి, అంటే నెక్స్ట్ అప్డేట్ గురించి వచ్చేసి శ్రేయస్ అయ్యర్ ఇండియా ఏకి ఆడుతూ అన్అఫీషియల్ మ్యాచ్ ఆడుతూ అన్అఫీషియల్ అంటే టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఇండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఏ మ్యాచ్ అయితే జరుగుతుంది. అందులో నుంచి అతను సడన్ గా వచ్చేసి నాకు రెస్ట్ కావాలి అని చెప్పి వెళ్ళిపోయిండు. సో దాని తర్వాత వచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చేసి బీసీసీఐ అయితే లెటర్ పెట్టిండు. సో నాకు కొంచెం బ్యాక్ ఇంజురీ ఉంది, సో దాంతో నాకు కాస్త రెస్ట్ అయితే అవకాశం అంటే ఇవ్వాలి అనేసి, దొరకాలి అనేసి అయితే అతను అయితే చెప్పిండంట. సో మొత్తానికి ఎంతవరకు రెస్ట్ దొరుకుతుంది, ఎంతవరకు చూద్దాం మరి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెస్టిండీస్ కి డౌటే, వెస్టిండీస్ కి అయితే ఉండడు ఎందుకంటే రెస్ట్ కావాలన్నాడు కాబట్టి. అలానే బ్యాక్ ఇంజురీ ఉంది అని చెప్పినాడు కాబట్టి. సో ఖచ్చితంగా రెస్ట్ అయితే లాంగే ఇవ్వచ్చు అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఓడిఎస్ దాకా రెస్ట్ అనుకుంటా ఇంకా వీళ్ళు ఇచ్చేస్తారు. సో నాకేంద్రా అంటే ఒకటే భయం ఏంద్రా అంటే, సో ఇది వచ్చేసి ఒకసారి ఇలానే ఆ రెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయి కాంట్రాక్ట్ నే తప్పించుకున్నాడు. సో మరి అలా జరగకుండా అంతా బెస్ట్ గా జరగాలనేసి అయితే హోప్ చేద్దాం. సో మంచిగానే, అంటే అది వేరే అప్డేట్ చేసినాడే బీసీసీఐకి, అది వేరే విషయం కానీ నమ్మనికి లేదు కదా. చూద్దాం మరి ఏమైతుంది ఏందో. సో అలానే వచ్చేసి ఇలానే ఇది టాపిక్ ఏందిరా అంటే వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియాకి అయితే, సో మన వాళ్ళకైతే ఇక్కడైతే మొత్తానికి అయితే నిన్ననే వచ్చేసి స్క్వాడ్ అయితే రిలీజ్ చేయాల్సింది, కానీ అయితే రిలీజ్ చేయలేదు. సో ఏదిందో ఏమో కానీ ఈ రోజు అయితే మేబీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో ఇందులో వచ్చేసి శ్రేయస్ అయ్యర్ పేరు అయితే ఉండదనేసి అయితే అనుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ అలానే వచ్చేసి దాని తర్వాత జస్ప్రీత్ బుమ్రా అని వచ్చేసి ఈ సిరీస్ కోసం అయితే రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకురా అంటే ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఈ ఏషియా కప్ ఫైనల్ తర్వాతే వచ్చేసి జస్ట్ 4 డేస్ తర్వాత వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి రెస్ట్ ని మైండ్ లో పెట్టి, అంటే వర్క్లోడ్ మేనేజ్మెంట్ ని మనసులో పెట్టుకుని, అంటే ఆ ఉద్దేశంతో అదే ఆ మనసులో పెట్టుకుని దాంతో వచ్చేసి ఎందుకు అంటే రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. సో మళ్ళీ ఎందుకురా అంటే నెక్స్ట్ వచ్చేసి పెద్ద సిరీస్, ఇంకా దీనికి వచ్చేసి అంత పెద్దగా అవసరం ఏమి ఉంటారనేసి అయితే అనుకుంటున్నాను నేనైతే. సో గుడ్ డిసిజన్ అనేసి అయితే చెప్తాను నేను. డ్రాప్ చేస్తే మాత్రం గుడ్ డిసిజన్ అనేసి చెప్తాను. ఎందుకురా అంటే ఇంకా దాని తర్వాత వచ్చేసి టీ20s మరియు ఓడిఐస్ అయితే ఉన్నాయి కదా ఆస్ట్రేలియా మీద. సో దానికోసం ఫుల్ అండ్ ఫిట్ గా ఉండాలి కాబట్టి సో ఖచ్చితంగా డ్రాప్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను. సో చూద్దాం మరి ఏమైతుంది ఎంతో. స్క్వాడ్ వచ్చిన తర్వాత ఉన్నాడా లేదా అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో స్క్వాడ్ అయితే రిలీజ్ అయిపోతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలానే మన మహేంద్ర సింగ్ ధోని
మన ఎంఎస్ ధోని గురించి మాట్లాడుకుందాం. ఎంఎస్ ధోని గారు అయితే ఇప్పుడైతే వస్తున్న న్యూస్ ప్రకారంగా నెక్స్ట్ ఐపీఎల్ కోసం ఫిట్ గా ఉన్నారు అనేసి అయితే ప్రెసెంట్ వస్తున్న న్యూస్. మరి ఇంకా నెక్స్ట్ ఐపీఎల్ ఇంకా టైం ఉంది కాబట్టి చూద్దాం మరి ఎప్పుడు దాకా ఏమవుతుంది ఏందో. కానీ ప్రెసెంట్ వస్తున్న న్యూస్ ఏంటంటే అంటే మన ఎంఎస్ ధోని గారు నెక్స్ట్ ఐపీఎల్ కి అయితే ఫిట్ గా ఉన్నారు అనేసి అయితే. సో మొత్తానికి అయితే ఎంఎస్ ధోని గురించి అయితే ఇది ఒక న్యూస్ వచ్చింది, షేర్ చేసుకోవాలనిపించింది, సో అందుకే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలానే యుఎస్ఏ క్రికెట్, దీన్ని అయితే యుఎస్ఏ క్రికెట్ అయితే ఐసీసీ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ నుంచి అయితే తొలగించారు. సో అదేంది, ఎందుకు తొలగించారు ఏందనేసి అయితే ఇంకా అయితే ఇన్ఫర్మేషన్ బయటకి అయితే రాలేదు. వచ్చిన వెంటనే మీకు అయితే తెలియజేస్తాను, కానీ ఇన్ఫర్మేషన్ అయితే బయటకి అయితే రాలేదు. సో యుఎస్ఏ క్రికెట్ అయితే యుఎస్ఏ టీం అయితే బయటకి తొలగించారు. సో మొత్తానికి అయితే యుఎస్ఏ క్రికెట్ పరిస్థితి ఇది ఉండేది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలానే ఏషియా కప్ మీదకి షిఫ్ట్ అయిపోతే, ఏషియా కప్ లో నిన్న జరిగిన మ్యాచ్ లో ఎవరైతే గెలిచింటారో వాళ్ళైతే ఫైనల్ కి క్వాలిఫై అయినట్టే. సో ఫైనల్ క్వాలిఫై అయిపోయినట్టే. సో మరి చూద్దాం గైస్ ఏ టీం గెలిచి ఉంటుందో. ఆల్మోస్ట్ వచ్చేసి ఉంటది, అంటే గెలిచేసి ఉంటారు వీడియో అప్లోడ్ అయ్యేసరికి. సో నేను వీడియో చేసేసరికి స్టిల్ మ్యాచ్ ఈస్ గోయింగ్ ఆన్. సో చూద్దాం మరి ఏమవుతుంది ఏందో. సో ఆ మ్యాచ్ ఇండియా అయితే గెలిచింటే ఇండియా వచ్చేసి ఫైనల్స్ కి అయితే క్వాలిఫై అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ గెలిస్తే బంగ్లాదేశ్ అయితే ఫైనల్ కి అయితే క్వాలిఫై అయినట్టే. సో మొత్తానికి అయితే గైస్ ఈ వీడియోలో నాకాడున్న అప్డేట్స్ ఇది గది ముచ్చట. సో దట్స్ ఇట్ గై వీడియో. ఈ వీడియో కనుక మీ ఇష్టం లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. సో దాంతో వచ్చేసి వీడియో ఎలా అనేదో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ గైస్ ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ సారీ గైస్ ఒక అప్డేట్ ఇవ్వడం మర్చిపోయినాను. సో ఫైనల్లీ నాకైతే గైస్ ఓజీ మూవీకి అయితే టికెట్స్ అయితే దొరికేసాయి. ఓజీ మూవీ టికెట్స్ అయితే నాకైతే ఈ రోజు నైట్ అయితే దొరికినాయి, ఈ రోజు నైట్ షోకి అయితే దొరికినాయి. సో అంటే 6:30కి నాకైతే షో అయితే టికెట్ అయితే దొరికినాయి. సో ఫైనల్లీ లక్కీలీ నేనైతే ఫీల్ అయినాను. సో దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ డేనే అంటే రేపే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7 to 7:30 మధ్యలో మీకైతే వీడియోని అయితే డెలివర్ చేస్తాను. సో మీ ముందుకైతే వీడియోని అయితే పెట్టేస్తాను. సో ఎంత నైట్ అయినా సరే ఖచ్చితంగా షూట్ చేసి రివ్యూని షూట్ చేసి మీ ముందరైతే వీడియో అయితే పెట్టేస్తాను రేపు ఖచ్చితంగా. సో దట్స్ ఇట్ గే వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.